బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని తానే కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి ఏ పేరు పెట్టాలన్న దానిపై ఆమె పలువురితో చర్చలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ లో సస్పెన్షన్ వేటు వేయడంతో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని కవిత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం తన ఎమ్మెల్సీ పదవిపై ఫిర్యాదు చేయడానికి ముందే రాజీనామా చేయాలని కవిత భావిస్తున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఎలా మొదలు పెట్టాలన్న దానిపై ఆమె కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి తన వైఖరిని భవిష్యత్ నిర్ణయాలను కవిత వెల్లడించున్నారు. ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర తాజా పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి కవిత నివాసం వద్ద? సో ఎన్ని గంటలకి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది? తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మొత్తానికి 12 గంటలకు ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయబోతున్నారు. ఇక మీదట ఆమె బీఆర్ఎస్ పార్టీతో కానీ ఎమ్మెల్సీ పదవితో కానీ ఆమెకు ఎలాంటి సంబంధం ఉండదు. 12 గంటల తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమె భవిష్యత్ రాజకీయ కార్యాచరణను అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లోని కవిత నివాసం వద్ద ఉన్నాము. ఇప్పుడిప్పుడే జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత నివాసానికి చేరుకుంటున్నారు. మే 20వ తేదీన కేసీఆర్ తన తండ్రి కేసీఆర్కు కవిత రాసిన లేఖ రిలీజ్ అయిన తర్వాత మొదలైనటువంటి యొక్క రాజకీయ దుమారం నేరుగా కవిత సస్పెండ్ అయ్యే వరకు, పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసే వరకు కూడా దారితీసింది. వాస్తవానికి కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తారని చెప్పేసి అంతా భావించినప్పటికీ కేవలము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు నిర్ణయం తీసుకుంటూ బయటకి నిన్న లేఖ అయితే వచ్చింది. దీనికి సంబంధించి కవిత తన భవిష్యత్తు కార్యాచరణను అనౌన్స్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. 12 గంటలకి కవిత తన నివాసంలో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె అఫీషియల్గా రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత ఆమె సొంతగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నారా, కొద్ది రోజుల పాటు ప్రజల్లోనే ఉంచు ప్రజల పక్షాన పోరాటం చేయబోతున్నారు అనేటువంటిది ఆమె నేరుగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా పార్టీ కార్యకర్తలు, జాగృతికి సంబంధించినటువంటి నేతలు, బహుజన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ నేతలు, పూలే సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా జాగృతి కార్యాలయానికి చేరుకుంటున్నారు. బంజారాహిల్స్లోని కవిత నివాసంలో అంతా కూడా కోలాహలంగా తయారైంది. ఇవాళ కవిత చెప్పబోయేటువంటి ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, సొంతగా పార్టీ ఏర్పాటు చేస్తే తెలంగాణ జాగృతిని ఆమె కొనసాగిస్తారా, రాజకీయ పార్టీగా మార్చి, లేదంటే కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల్సి వస్తే దానికి ఉండేటువంటి అడ్డంకులు, ఎదురయ్యేటువంటి సవాళ్ళు, దానికి కలిసి వచ్చేటువంటి రాజకీయ అంశాలు తదితర అంశాలపైన ఆమె సుదీర్ఘంగా మంతనాలు చేసిన తర్వాతనే రాజకీయ పార్టీ పేరును అనౌన్స్ చేస్తారన్నటువంటిది ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత తేలేటువంటి అవకాశం కనిపిస్తుంది. కవిత ఇప్పటివరకు కూడా కేసీఆర్ కుమార్తెగా, నిజామాబాద్ ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, జాగృతి వ్యవస్థాపక సభ్యురాలుగా ఆమె మొదటి నుంచి కూడా కీ రోల్ పోషిస్తూ వస్తుంది తెలంగాణ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో పర్టికులర్గా. అయితే కొద్ది రోజుల నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలు, అవినీతి మరకలు బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా కుంగదీశాయి. దీంతో పాటుగా సొంత పార్టీలోనే కవితను టార్గెట్ చేసేటువంటి కొంతమంది నేతలు కేసీఆర్ చుట్టూ చేరి దయ్యాల్లా మారారు. కేసీఆర్కి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధించినటువంటి మహానేతగా కీర్తింపబడుతున్నటువంటి కేసీఆర్కి అవినీతి మరకలను అందించేటువంటి ప్రయత్నం చేసినటువంటి పలువురి బీఆర్ఎస్ పార్టీ లీడర్లను, పార్టీ నేతల పేర్లను ఇప్పటికే ఆమె బయట పెట్టడంతో ఆమె పైన పార్టీ చర్యలు దిగింది. సో దీంతో ఆమె ఒకసారిగా పార్టీ నుంచి తానే బయటకు వచ్చి సొంతగా పార్టీ ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమైనందుకు కూడా జాగృతి నేతలు వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇటు కవిత ఇతర పార్టీలకు చేయనటువంటి అంశంపై బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే వారిని తమ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదంటూ భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది. ఇక మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కవితను చేర్చుకునే సమస్య లేదంటూ కూడా వివరించే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇటు కవిత ఎపిసోడ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏ విధంగా టర్న్ అవబోతుంది, ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ప్రజల పక్షాన మాత్రమే కొద్ది రోజుల పాటు పోరాటం చేసి రాబోయే రోజుల్లో ఆమె సొంతగా పార్టీని ఏర్పాటు చేస్తారా, ఇవాళ సొంత పార్టీని ఏర్పాటు చేసే అంశంపై గతంలోనే ఆమె ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ భవిష్యత్తులో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయకూడదంటూ ఏం లేదు, ఏర్పాటు చేసే అవకాశంపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదంటూ ఆమె చేసిన కామెంట్స్ బలంగా రాబోయే రోజుల్లో ఆమె పార్టీని ఏర్పాటు చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాయని కూడా చెప్పొచ్చు. మొత్తానికి మరి కాసేపట్లో ఆమె ఎమ్మెల్సీ పదవికి, అదేవిధంగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం మీడియాను అడ్రస్ చేసి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆమె సొంత పార్టీ ఏర్పాటు చేసే వైపే ప్రయత్నాలు సాగుతున్నట్టు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, ముఖ్యంగా
ఈ ప్రెస్ మీట్లో ఏమన్నా కవిత ఇంకా ఏమన్నా ఎవరిపైనైనా ఆరోపణలు చేసే అవకాశం కనిపిస్తోందా? దీనికి సంబంధించి ఏమైనా అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇస్తున్నారా? సో ఎమ్మెల్సీ పదవికి కంప్లీట్ గా రిజైన్ చేసే అవకాశం ఉందా? మొత్తంగా ఆ పార్టీతో తెగదింపులు చేసుకున్నట్టుగా పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా అక్కడ ప్రకటించే అవకాశం కనిపిస్తుందా స్పష్టంగా? వాస్తవానికి కవితను పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణయం తీసుకున్నట్లు మొదట జాగృతి కార్యకర్తలు కవిత కూడా భావించినప్పటికీ కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటిది ప్రస్తుతం జాగృతి వర్గాల్లో కొంత చెరతీసే అంశం అయితే మారింది. ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెకి ఇక మీదట సంబంధం ఉండబోదు. ఒకవేళ సంబంధం ఉండే పరిస్థితి కనుక ఉన్నట్లయితే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కవితను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా దాన్ని వారించే ప్రయత్నం చేయలేదు, నిర్వహించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ పోరాటంలో కవిత ఒంటరిగానే మిగిలిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీతో ఆమెకు ఎలాంటి సంబంధాలు ఉండే అవకాశం అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే అవకాశాలు ఉండేది ఉంటే కనుక కవితను పిలిచి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసేవారు. కానీ ఇలా ఏకపక్షంగా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసి నిర్ణయం తీసుకునేవారు కాదంటూ కూడా జాగృతి కార్యకర్తలు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే కవితను సస్పెండ్ చేయడం కంటే ముందు ఆమె కేసీఆర్ కూతురుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మహిళా నేతగా ఆమె కంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకున్న తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంటింటా బ్రతుకమ్మ పీరియడ్ అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది కవితకి. అటువంటి కవితని పార్టీ నుంచి వదులుకునే పరిస్థితి ఎదురైనప్పుడు పర్టికులర్గా సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన నేతలపైన కవిత ఆరోపణలు చేయడానికి దారితీసిన పరిస్థితి ఏంటి? దీనిపైన ఎందుకు పార్టీ పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయలేదు? ఏకపక్షంగా కొంతమంది పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మాటలు నమ్మి కవితను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు కవితను అభిమానించే కవిత అభిమానులందరూ కూడా లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కంటే ముందే కవితను పిలిపించుకొని సర్ది చెప్పినా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా ఆమె వినే పరిస్థితి ఉండేది కావచ్చు. ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగేది ఏముండదు. ఖచ్చితంగా పార్టీ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేయబోతుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి కూడా ఆమె రాజీనామా చేయబోతుంది. ఆమె భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక పార్టీ ఏర్పాటు చేసే అంశంపైన నేరుగా కవిత మాత్రమే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె మాట్లాడిన తర్వాత భవిష్యత్తులో పార్టీ ఏర్పాటు చేస్తారా, కొద్ది రోజుల పాటు ప్రజలతో కలిసి ఆమె ముందుకు వెళ్తారని మాత్రం దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.